హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్. నేను ఈ వీడియోలో నా ఛానల్ కోసం అని చెప్పేసి మన బడ్జెట్లో 2 ట్రైపోడ్స్ అయితే తీసుకున్నానండి. సో ఎవరైనా మీలో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళు కానీ, లేదంటే రన్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనే థాట్ ఉన్న వాళ్ళకి కానీ ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. ఏంటక్క మేము మీషో వీడియో గురించి వెయిట్ చేస్తుంటే ఏవేవో పెడుతున్నారు అనుకుంటున్నారా? సో మీషో వీడియో కూడా డెఫినెట్గా పెడతానండి. నేనైతే అదే పనిలోనే ఉన్నానమాట. సో ఈ రోజంతా అట్లీస్ట్ బుక్ ఒక 10 మినిట్స్ కూడా పట్టుకోలేదు. సో మొత్తం అంతా కూడా వీడియోస్ కోసమే టైం అంతా ఇన్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఈ రోజు అంతా. డెఫినెట్గా మీకు మీషో వీడియో అయితే పెడతానండి. కాకపోతే నాకు మా ఆయనకి కొంచెం డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట. ఒక 2 మంత్స్ పోస్ట్ పోన్ అయినందుకు మళ్ళీ ట్రైపోడ్స్ తెప్పించుకున్నావు, బిజినెస్ అంటున్నావు, ఇంక ఇంట్లో పనులు, యూట్యూబ్ ఛానల్, సో ఇవన్నీ మేనేజ్ చేయడం కష్టం కదా, స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయలేమేమో, వద్దులే అని చెప్పేసి అంటున్నారనమాట. సో కాకపోతే ఏంటంటే నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను కదా, మీషో స్టార్ట్ చేస్తాను, వీడియోస్ పెడతాను అని చెప్పేసి. అదే ఆయనకు కూడా చెప్పాను, నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను. వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు మీషో వీడియో గురించి. సో పెట్టాలి డెఫినెట్గా అని చెప్పాను. అందుకే ఒక రోజైతే 1 or 2 డేస్ అయినా సరే కంప్లీట్గా స్టడీస్ పక్కన పెట్టైనా ఒక క్లియర్గా ఒక మంచి వీడియో అయితే మీకు ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా వీడియో పెట్టాలి అని చెప్పేసి కంప్లీట్గా బుక్స్ అయితే పక్కన పెట్టేశానండి. సో డెఫినెట్గా మీకు మంచిగా అందరికి అర్థమయ్యే విధంగా వీడియో అయితే పెడతానమాట. ఏంటంటే కొంచెం ఇవాళే పెట్టేదాన్ని, ఇవాళే నేను ఆ వీడియో కూడా రికార్డ్ చేస్తూ ఉన్నాను. కాకపోతే ఏంటంటే కొంచెం వెదర్ బాగాలేదనమాట, సిగ్నల్స్ అస్సలు లేవు. దానివల్ల నాకు ప్రాసెస్ అన్నది జరగట్లేదండి, చాలా స్లోగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకొక రోజు అంటే మంచిగా నెట్వర్క్ బాగా వచ్చే రోజు వీడియో క్లియర్గా తీస్తాంలే అని చెప్పేసి అయితే అది పక్కన పెట్టేసి ఇవి ఈ రోజే డెలివరీ అయ్యాయి అనమాట. ఒకటేమో నిన్న వచ్చింది, ఇంకొకటేమో ఇవాళ వచ్చింది. సో రెండింటిని రివ్యూ షేర్ చేద్దాము, ఎవరికైనా సరే యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఎవరికైనా యూజ్ అవుతే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. మీషో వీడియో అయితే మాత్రం డెఫినెట్గా పెడతానమాట. సో ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి ఇన్ఫర్మేషన్, మోటివేషనల్ వీడియోస్ అయితే ఉంటాయి అనమాట. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోలో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ, నేను చెప్పే విధానం కానీ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి వెళ్ళండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఏంటంటే మంచిగా లైక్స్ వస్తే నాకు కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుంది కదా, ఇంకా మంచి ఇన్ఫర్మేషన్స్ మీకు షేర్ చేయడానికైనా సరే. వ్యూస్ రాకుండా, లైక్స్ లేకుండా, ఏవి లేకుండా ఉంటే అంటే మోటివేషన్ అన్నట్లు అనమాట. సో లైక్స్ కానీ వ్యూస్ కానీ మంచిగా ఉన్నాయంటే ఓకే పర్లేదు, ఛానల్ మంచి గ్రో అవుతుంది. ఇలాంటి టైంలో మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇవ్వాలి, లేదంటే మంచి వీడియోస్ అప్లోడ్ చేయాలి అన్నటువంటి థాట్ వస్తుందన్నమాట. అలా కాకుండా వ్యూస్ చాలా తక్కువగా ఉన్నాయనుకోండి, ఆబ్వియస్లీ ఎవరికైనా ఇంట్రెస్ట్ రాదు కదా. ఏదైనా సరే ఏదైనా ఒక పని మనం చేస్తున్నాము అంటే దాని నుంచి మనకి అంతో ఇంతో ప్రతిఫలం ఉంటేనే నెక్స్ట్ ఫర్దర్గా స్టెప్ తీసుకోవడానికి మనకి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదా. అందుకని చెప్పేసి అడుగుతున్నానండి. సో వీడియో నచ్చితేనే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే లైక్ చేయండి. ఏదో నేను అడిగాను కదా అని మాత్రం అవసరం లేదండి. సో మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ 2 ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను. ఇవి 2 కూడా నేను మీషో నుండే తీసుకున్నానండి. ఏ ప్రోడక్ట్ అయినా సరే మీషోలో అవైలబిలిటీలో లేకపోతేనే రిమైనింగ్ వేరే దానికి అయితే వెళ్తాను అనమాట. ఇదేంటంటే మెయిన్గా చాక్లెట్ వీడియో కోసం తెప్పించుకున్నానండి. చాక్లెట్ వీడియో చాలామంది అడుగుతున్నారు, అసలు ఆ వీడియో కూడా చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. కాకపోతే నాకు మా ఇంట్లో హెల్ప్ చేయరనమాట, ఎవరు వీడియోస్ తీయడానికి అంత విల్లింగ్గా ఎవరు లేరు. ప్రతిదీ కూడా మనము ఇలా అంటే దేనికో దానికి పెట్టుకొని మేనేజ్ చేసుకుంటూ తీయాలి అంటే వీడియో క్లియర్గా ఉండట్లేదు, క్లారిటీ ఉండట్లేదు అనమాట. సో అందుకని చెప్పేసి చాక్లెట్ వీడియో కూడా తీసానండి, తీయడం అయితే. కాకపోతే క్లారిటీ లేదనమాట, అంటే నాకే మంచిగా అనిపించట్లేదు. సో ఇలాంటి వీడియోను ఎలా పెట్టాలి అని చెప్పేసి ఇంకొకసారి అయినా సరే మంచిగా తీసి పెడదాము అనేసి ఓన్లీ కొన్ని రెసిపీ వీడియోస్కి, వ్లాగ్స్కి అయితే యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. సో 2 ట్రైపోడ్స్ అయితే తీసుకున్నానండి. ఓన్లీ 999లోనే నాకు 2 ట్రైపోడ్స్ అయితే వచ్చాయన్నమాట. అయితే ఆన్లైన్ పేమెంట్ చేశానులేండి. ఆన్లైన్ పేమెంట్ వల్ల ఏంటంటే 126 రూపీస్ ఏమో తగ్గింది నాకు. అలా కాకుండా మనము క్యాష్ ఆన్ డెలివరీ పెడితే మళ్ళీ 126 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట. 1100 సంథింగ్ ఏమో పడుతుంది. బట్ నాకు మాత్రం 999కి అయితే వచ్చాయి 2 కూడా.
నేను ఆల్రెడీ చెప్పాను కదా వీడియోస్లో, మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేయాలి. ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యే వరకు ఛానల్ని మనం మధ్యలో ఎటువంటి పరిస్థితుల్లో డ్రాప్ అవ్వము. అనుకున్న పరిస్థితుల్లోనే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అంతా పెట్టుకోండి. అదర్వైజ్ అవసరం లేదు. జస్ట్ ఎలాగోలా మనం మేనేజ్ చేసుకోవచ్చు. మధ్యలో వదిలేస్తాము అనుకున్నప్పుడు లేదు, మనం ఖచ్చితంగా సక్సెస్ అయ్యే వరకు చెయ్యాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటివైతే ఆర్డర్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా స్పాట్స్ వచ్చాయండి. అన్నీ మనం సెట్ చేసేసుకోవాలన్నమాట. ఏంటంటే ఇవి ఇట్లా కిచెన్ కౌంటర్ టాప్స్ ఉంటాయి కదా, మనం కుకింగ్ రెసిపీస్ అలా చేయాలనుకుంటే ఇలా ఎడ్జెస్లో మనం ఇలా ఇక్కడ మనం ఫిట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎడ్జెస్కి మీకు పక్కన పిక్ అయితే యాడ్ చేస్తాను ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఇలా మనకి ఇలా స్ప్రింగ్ లాగా అయితే వస్తుందండి. మంచిగా అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది, అసలు స్టాండర్డ్గానే ఉంది. ఎలా వస్తుందేమో తక్కువ, అంటే అమౌంట్ తక్కువ కదా, ఎలా వస్తుందేమో అనుకున్నాను. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అన్నీ స్ట్రాంగ్గా కూడా ఉన్నాయన్నమాట. ఇవి నట్లు ఇవి కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. సో సెట్ చేసిన తర్వాత మీకు పక్కనైతే పిక్ యాడ్ చేస్తాను. ఎలా అంటే మనము ఇలా అన్ని ఫిట్ చేసేసుకొని ఇలా పెట్టుకుంటే డైరెక్ట్ ఇక్కడ మన మొబైల్ కానీ ఏమైనా పెట్టుకున్నామంటే మనకి డైరెక్ట్ అంటే క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఏదైనా రెసిపీస్ మన కుకింగ్ ఛానల్ అయితే మాత్రం బాగా యూజ్ అవుతుందండి ఇది. ఇదొకటి, ఇదేమో మొబైల్ హోల్డరు. ఇది కూడా ఇంకోటి మొబైల్ హోల్డర్. అన్నీ పిక్ మీకు పక్కన పిక్ యాడ్ చేస్తాను ఎలా ఉంటుంది అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదొకటి ఫస్ట్ టైం నేను ఇన్వెస్ట్ అంటే యూట్యూబ్ ఛానల్ కోసం నేను పెడుతున్నటువంటి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇది. సో ఇంకోటి ఏంటంటే దాంతోపాటు అంటే ఇప్పుడు చూపించిన ట్రైపోర్డ్తో పాటు రింగ్ లైట్ కూడా వచ్చిందండి. విత్ రింగ్ లైట్ వచ్చేసి 500 సంథింగ్ ఏమో పడింది అనమాట. అంటే రింగ్ లైట్తో పాటు 500 పడింది. సో ఇదనమాట. లైటింగ్ కూడా వేసి చూపిస్తాను మీకు. ఇదేమో స్టాండ్కి వచ్చినటువంటి మొబైల్ హోల్డరు. ఇది మనము రింగ్ లైట్ ఫిట్ చేసుకోవడానికి అనమాట. ఇలా అయితే దాన్ని పెట్టేసుకోవాలి, చూపిస్తాను. ఇదేమో మొబైల్ హోల్డర్కి మనం మొబైల్ ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవడానికి. సో స్ప్రింగ్ లాగా ఉందండి, బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే చూపిస్తాను మీకు ఇప్పుడు. అంటే స్టాండ్ ఎంత హైట్ ఏంటి అన్నది చూపిస్తాను. టోటల్గా నేను కింది నుంచి పెడితే ఇంత హైట్ ఉందండి, మనకంటే కూడా హైట్లోనే ఉందన్నమాట. సో మొత్తం ఇంత హైట్ ఉంది ఇదన్నమాట. ఓకేనా. ఇదైతే మరీ అంత స్టాండర్డ్గా ఏమనిపించట్లేదండి. మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో ఇవి మ్యాక్సిమం ఇవైతే డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఈ నట్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది అనమాట హైట్. సో దీనికి రింగ్ లైట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం మనం. ఇక్కడ చూసుకోవాలి. నేనైతే మ్యాక్సిమం ఇలాగే అంటే సన్లైట్ ఉన్నప్పుడే చేస్తాను కాబట్టి నాకు ఈ రింగ్ లైట్తో ఏం పెద్దగా పని ఉండదండి. చేశాను అనమాట. మనం ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, ఆన్ బటన్ వస్తే లైట్ ఉంది. దీనికి మనకు ప్లస్ కావాలంటే పెంచేసుకోవచ్చు, లైటింగ్ పెరుగుతుంది కదా. తగ్గించుకోవాలంటే మైనస్ బటన్ ఉంది.
ఇలా అనమాట. కలర్స్ కావాలంటే ఇక్కడ మధ్యలో మనకి ఇంకో బటన్ ఉందండి, మీకు వీడియోలో కనిపిస్తలేదు కానీ అంటే కొంచెం లైట్ క్రీమ్ కలర్, వైట్ కలర్ 2 కలర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో మధ్యలో ఉన్నది మనం క్లిక్ చేసాము అంటే మనకి కలర్స్ అన్నది మారుతూ ఉంటాయి రెండు. సో ఇదనమాట. ఇంకొచ్చేసి మొబైల్ హోల్డర్ వచ్చేసి మనము ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనము ఇక్కడ లైట్ దగ్గర ఇక్కడ ఫిట్ చేసేసుకోవాలి. ఇది ఇచ్చారు కదా, సో ఇదేంటంటే ఇక్కడ పెట్టేసుకొని దీన్ని మనం కావాలంటే టైట్ చేసేసుకోవచ్చు. ఇలా ఎవరైనా రింగ్ లైట్ ముందు పెట్టుకొని చేస్తారు, మనం రింగ్ లైట్ వెనకాల ఉండి చేస్తున్నాం. సూపర్ కదా. ఇది పెట్టేసుకొని ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఉంది కదా, సో దీన్ని ఇలా ఫిట్ చేసేసుకోవాలి. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా మన ఇష్టం, మొబైల్ ఎలా కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు. ఇది కూడా మీకు అడ్జస్టబుల్ అండి, బాగా బెండ్ అవుతుంది అనమాట. సో మనం ఎలా కావాలంటే అలా బెండ్ చేసేసుకోవచ్చు. సో ఇలా పెట్టేసుకొని మనం వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ మై న్యూ ట్రైపోడ్. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి దీన్ని యూజ్ చేసుకొని మనం మొబైల్ హోల్డర్ను ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కూడా దీన్ని టర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా కావాలంటే అలా వెనకాల ఉన్నటువంటి దీన్ని క్లిక్ చేస్తే మనకి ఎలా కావాలంటే అలా మూవ్ అవుతుంది. మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో ఇది ఎందుకు కొంచెం బాగా బెండ్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు, మరి ఇంతేనా ఏంటి అన్నది చూడాలి. అంటే స్టేబుల్గా ఉండట్లేదు అనమాట, ఇలా పడిపోతుంది. ఇప్పుడు మనకి ఇలా పైకి కావాలంటే పైకి ఉండట్లేదు, అంటే మొబైల్ వెయిట్కి పడిపోతుందా ఏంటో మరి చూడాలి. సో ఇది ఉంది కదా మనకు, ఈ స్టాండ్ వచ్చేసి ఈ హోల్డర్ని అంటే నేను ఇది యూజ్ చేస్తున్నానండి. ఇది మేబీ కెమెరాస్కి ఏమైనా యూజ్ చేస్తారేమో, మన మొబైల్స్కి ఇంత పెద్దది అవసరం లేదు. ఒకవేళ ఇలా ఏమైనా పెట్టుకోవచ్చేమో. సో పెట్టుకోవచ్చు, మొబైల్స్ కూడా మనం హారిజాంటల్గా పెట్టుకున్నప్పుడు యూజ్ అవుతుంది. బట్ కాకపోతే నేను మాత్రం దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మనకు ఇది మనం ఈజీగా రొటేట్ అవుతుంది. దీన్ని జస్ట్ మనం కొంచెం లూజ్ చేసేసుకొని ఇక్కడ ఈ నాబ్ ఉంది కదా, ఈ నాబ్లోకి జస్ట్ ఇలా ప్రెస్ చేసేస్తే ఈజీగా అందులోకి ఫిట్ అయిపోతుంది. తర్వాత దీన్ని మనం టైట్ చేసేసుకోవచ్చు. సో ఇలా మనకి ఇది టైట్ అయిపోతుంది. ఇది మొబైల్ పెట్టేసుకోవచ్చు. ఇంకొకటి ఇది మనంలో అయితే కిచెన్ కౌంటర్ టాప్కి మనం ఫిట్ చేసుకోవాలి కాబట్టి దీనికి ఇంకొకటి ఇలా ఇచ్చారనమాట. సో దీన్ని ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఇక్కడ ఇది జస్ట్ ఈ హోల్లోకి దీన్ని ఇలా కొంచెం లూజ్ చేసుకోండి. ఇది సో ఇలా దూరిపోయి కరెక్ట్గా సెట్ అయిన తర్వాత దీన్ని టైట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకు అక్కడే ఫిట్ అయిపోయి ఉంటుంది. దీన్ని ఏంటంటే మనం ఇలా ఏవైనా స్నాక్స్ కదా మనకు ఎంత కావాలనుకుంటున్నామో దేనికైతే ఫిట్ చేసి కనిపిస్తుందా. ట్రైపోడ్ లేకపోతే ఇదంతా పంచాయతీ అనే చెప్పి ట్రైపోడ్ తెచ్చుకున్నాను. సో ఇలా మనం దేనికైతే పెట్టుకోవాలి అనుకుంటున్నామో దానికి ఈజీగా ఇలా ఫిట్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనం జస్ట్ దీన్ని ఇలా తిప్పేసుకుంటే అది టైట్ అయిపోతుంది. సో ఇలా రెండింటికి బాగా కరెక్ట్గా కూర్చుంది అనుకున్న తర్వాత మనం ఇలా దీన్ని ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మొబైల్ ఉంటుంది.
ఇలా ఏది కావాలంటే అది మనము కౌంటర్ టాప్కి పెట్టేసుకొని ఈజీగా మన కుకింగ్ రెసిపీస్ ఏమైనా సరే షూట్ చేసుకోవచ్చు. లేదు స్టడీ గురించి ఏమైనా చెప్పాలనుకున్నా కరెక్ట్ క్లియర్గా నోట్స్లో రాసి చూపిస్తూ అయినా సరే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు అనమాట. సో ఇవి నేను తీసుకున్నటువంటి 2 ట్రైపోడ్స్ అనమాట. మీ వీటిల్లో మీకు ఏది బాగా నచ్చింది అన్నది కామెంట్ చేయండి. నాకైతే మాత్రం క్వాలిటీ ఇది చాలా బాగుందండి. కాకపోతే నేను ఎక్కువగా యూజ్ చేసేది, సో కుకింగ్ మరీ అంతగా చేయను కాబట్టి అంతగా యూజ్ అవ్వదేమో చూడాలి మరి. సో నాకైతే ఇది బాగా నచ్చింది అనమాట. అంటే క్వాలిటీ వైజ్ కూడా చాలా స్టాండర్డ్గా ఉంది ఇది ఓకే పర్లేదు. మనం పెట్టినటువంటి ప్రైస్కి ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓన్లీ 500లో మనకి రింగ్ లైటు, సో రింగ్ లైటు, మొబైల్ హోల్డరు, ఇంత పెద్ద స్టాండ్ రావడం అంటే ఓకే పర్లేదు. సో 2 కూడా నాకైతే 999కి అయితే వచ్చాయన్నమాట. మీకైతే రెండిట్లో ఏది బాగా నచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు వీడియో ఎలా షూట్ చేశానో ఏంటి అంటే ఇదే అనమాట సిచ్యువేషను. ఇలా అంటే ఇంతకాలం ఇలా పెట్టుకొని హ్యాండిల్ చేస్తున్నాను అనమాట నేను. సో ఇప్పుడు ఈ కష్టం అంతా లేకుండా ట్రైపాడ్ అయితే తెచ్చేసుకున్నాను. మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా చాలా తక్కువ అమౌంట్తో ఈ విధంగా మేనేజ్ చేసేవాళ్ళు. సో నిలబడుకొని వీడియోస్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా విండోస్లో పెట్టుకొని చేస్తానన్నమాట. అంటే నేను ఎగ్జాంపుల్గా పెడుతున్నాను వీడియో, అంటే ఇలా ఈ విధంగా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను అని చెప్పేసి అంతే.